హాయ్ అండి, అందరికీ నమస్కారం. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్, ఈవీఎంల అంశంపై వదిలిపెట్టను అంటూ చెప్పిన జగన్. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన మొదలవుతున్న కొద్దీ కొత్త రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన మాజీ సీఎం జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలను కలిశారు. ఎన్నికల ఫలితాలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ శకుని పాచికలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంల అంశంపై చర్చ జరగాలన్నారు. జగన్ త్వరలో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమై పలు అంశాలపై నేతలకు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైందని, శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువ అని చెప్పారు. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శకాలు ఇస్తూ ప్రజా సమస్యలపై ఎవరి ప్రలోభాలకు తలొగ్గకుండా పోరాడాలని సూచించారు. వైసీపీ నేతలపై 4-5 కేసులకు భయపడవద్దని జగన్ అన్నారు. రాష్ట్రంలో 40% ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. మనం చేసిన మంచిని ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారని జగన్ అన్నారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. జగన్ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఈవీఎంలకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ